హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనంపై హైకోర్టులో విచారణ జరిగింది. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయవద్దంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. హైడ్రాను కూడా ప్రతిపాదిగా చేర్చాలని కోరారు పిటిషనర్. హుస్సేన్ సాగర్ పరిరక్షణ హైడ్రా బాధ్యత కాబట్టి ప్రతివాదిగా చేర్చాలని కోరారు. పిటిషన్ పై రేపు వాదనలు వింటామని న్యాయస్థానం తెలిపింది. దీంతో హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనంపై హైకోర్టు తీర్పు ఎలా ఉండనుందనే ఉత్కంఠ భక్తుల్లో నెలకొంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ రోజు హైకోర్టులో తాజాగా మరో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రతిసారి వినాయక నిమజ్జనం సందర్భంగా హుస్సేన్ సాగర్ లో ఈ నిమజ్జనం చేయకూడదు, హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయడం కారణంగా వాతావరణం పొల్యూట్ అవడంతో పాటు వాటర్ అంతా కూడా పూర్తిగా కాలుష్యంగా మారుతా ఉంది అనే ఉద్దేశంతో గతంలో కూడా అనేక పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. ఈసారి తాజాగా వేసినటువంటి పిటిషన్ లో కూడా హైకోర్టు విచారణ జరిపి హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయవద్దు అంటూ కూడా గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను అమలుపరచాలంటూ కూడా పిటిషనర్ ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. హైడ్రాని కూడా రెస్పాండెంట్ కిందకి చేర్చాలంటూ కూడా పిటిషనర్ ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. హుస్సేన్ సాగర్ పరిరక్షణ హైడ్రా బాధ్యత కాబట్టి ప్రతివాదిగా చేర్చాలంటూ కూడా కోరిన పిటిషనర్ కోరడంతో దీనిపైన రేపు వాదనలు వింటామంటూ కూడా న్యాయస్థానం ఈ విషయాన్ని పిటిషనర్ కి తెలియజేసినట్టు తెలుస్తుంది. చీఫ్ జస్టిస్ బెంచ్ లో రేపు వాదనలు జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రతిసారి ఈ వినాయక చతుర్థి పండుగ సందర్భంగా నిమజ్జనం సందర్భంగా హైకోర్టులో ప్రతిసారి పిటిషన్ దాఖలు చేస్తారు. గతంలో కూడా కోర్టు చాలా స్పష్టంగా నిమజ్జనం చేయకూడదు హైకోర్టులో హుస్సేన్ సాగర్ లో అంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సిటీకి చాలా మిడిల్ పాయింట్ గా ఉన్నటువంటి ఈ హుస్సేన్ సాగర్ లో ఈ ఫ్లాష్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ఎక్కువగా ఇక్కడ నిమజ్జనం చేయడంపై మాత్రం ఎక్కువగా కాలుష్యం జరిగేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల వాటర్ కూడా పొల్యూట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనే ఒక విషయం కూడా గతంలో నుంచి కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అదే విషయాన్ని గుర్తు చేస్తూ మళ్ళీ పిటిషనర్ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయవద్దు అంటూ గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు అమలు చేయాలని కోరడం ఒకటి, హైడ్రాను ప్రతివాది కిందిగా చేర్చాలంటూ కూడా పిటిషనర్ ఈ అభ్యంతరాలు కోర్టు దృష్టికి తీసుకురావడంతో చీఫ్ జస్టిస్ బెంచ్ రేపు ఈ విషయాన్ని వింటామని, దీనిపైన రేపు నిర్ణయాన్ని వ్యక్తం చేస్తామంటూ కూడా కోర్టు ఇప్పటికే ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా ఈ హుస్సేన్ సాగర్ లో ఒకవేళ విగ్రహాలు నిమజ్జనం చేయకపోతే ఈ వేలాది విగ్రహాలు ఎక్కడ నిమజ్జనం చేయాలి, దానికి ఆల్టర్నేట్ గా ఎక్కడ ఆ పాయింట్స్ ఉన్నాయి అనే దానిపై కూడా ప్రభుత్వాన్ని గతంలో వివరణ అడిగినప్పుడు అప్పటికే ప్రభుత్వం జిహెచ్ఎంసీ అధికారులు ఇతర ప్రభుత్వ అధికారులు అందరూ కూడా నిమజ్జనానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము, భారీ క్రేన్లను కూడా రప్పించాము, లైటింగ్ సిస్టము, రోడ్లని మరమ్మతులు చేయడము, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడము, దానికి అదనపు భద్రతను కేటాయించడం, అడిషనల్ ఫోర్స్ ని కూడా కేంద్రం నుంచి తెప్పించి ఈ టైంలో ఇమీడియట్ గా ఈ మార్పులు చేయడం కారణంగా అధికంగా రిస్క్ తీసుకోవాల్సి ఉంటుందంటూ కూడా గతంలో కౌంటర్ రూపంలో కోర్టుకి ఈ విషయం ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. ఇప్పుడు కూడా నిమజ్జనం కొనసాగుతూ ఉంది. అక్కడక్కడ సిటీ శివారు ప్రాంతాల్లో చెరువులో కానీ హైదరాబాద్ లో ఉన్నటువంటి 3వ రోజు కాబట్టి నిమజ్జనం నిన్న నుంచి కూడా కంటిన్యూ కొనసాగుతోంది. ఈ టైంలో కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని వ్యక్తం చేయబోతోంది అనేది మాత్రం కొంత గణేష్ మండప నిర్వాహకులకు మాత్రం టెన్షన్ గా నెలకొంది. ఒకవేళ కోర్టు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయకూడదు అంటూ మాత్రం ఆదేశాలు ఇస్తే మరి తిరిగి ప్రభుత్వం అధికారులు ఆల్టర్నేట్ గా ఎక్కడ ఈ విగ్రహాలని నిమజ్జనం చేయాలనే దానిపై కూడా ఒక సొల్యూషన్ అయినటువంటి సమాధానం ప్రభుత్వం కూడా రేపు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి రేపు ఈ గణేష్ నిమజ్జనం సందర్భంగా కోర్టు ఏ రకమైనటువంటి అభిప్రాయాన్ని ఆదేశాలు జారీ చేయబోతా అనేది మాత్రం ఉత్కంఠంగా నెలకొంది. అంటే ఇక్కడ విగ్రహాలు మొత్తం హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయొద్దని కోరుతున్నారా, లేదంటే మట్టి విగ్రహాలను అనుమతించాలని ఏమన్నా కోరుతున్నారా? గతంలో కోర్టులో అనేక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇటు భాగ్యనగర్ గణేష్ సమితి తరఫున, అటు మండప నిర్వాహకుల తరఫున కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కూడా దీంట్లో పిటిషన్ దాఖలు చేస్తూ అన్ని సిటీ అవుట్స్కట్స్ లో సిటీలో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయడం కారణంగా పూర్తి స్థాయిలో వాటర్ పొల్యూటర్ గా మారి దీని కారణంగా కొన్ని డిసీజెస్ ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా గతంలో కోర్టు దృష్టికి తీసుకోవడం జరిగింది. కోర్టు కూడా ప్రభుత్వాన్ని కౌంటర్ రూపంలో ఈ విషయం తెలియజేయాలంటూ కూడా కౌంటర్ దాఖలు చేయాలంటూ కోరడంతో అటువైపుగా ప్రభుత్వం తరఫున
న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేస్తూ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి, ఏర్పాట్లు నిమగ్నం అయి ఉన్నారు. వేలాది మంది సిబ్బంది ఇతర రాష్ట్రాల నుంచి పోలీసింగ్ ని కూడా కేంద్ర రాష్ట్ర బలగాన్ని కూడా పిలిపించి వాలంటీర్స్ ని పిలిపించినటువంటి ఈ తరుణంలో ఒకేసారిగా చేంజ్ చేసుకోవడంపై మాత్రం భారీ రిస్క్ తో కూడినటువంటి అంశం. ఒకేసారి ఏ రకమైనటువంటి మార్పులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఈ టైంలో మార్చడం సాధ్యపడదు అంటూ కూడా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడంతో అప్పటికి నిమజ్జనం ప్రాసెస్ అంతా కూడా పీస్ఫుల్ గా కొనసాగింది. ఇప్పుడు 3వ రోజు కాబట్టి ఈ రోజు నిమజ్జనానికి సంబంధించినటువంటి ఈ అంశం పైన గతంలో ఏదైతే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేస్తూ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసిందో సేమ్ అవే నియమ నిబంధనలు పాటించాలంటూ కూడా పిటిషనర్ తాజాగా మరోసారి గుర్తు చేస్తూ హైడ్రాని కూడా ప్రతివాది కిందికి చేర్చి హైడ్రానే బాధ్యత వహిస్తూ హైడ్రానే దీనిపైన నిర్ణయం తీసుకునే విధంగా వ్యవహరించాలంటూ కూడా పిటిషనర్ హైకోర్టుకి ఈ దృష్టికి తీసుకురావడం జరిగింది. కోర్టు ఈ పిటిషన్ ని స్వీకరించి రేపు చీఫ్ జస్టిస్ బెంచి ఈ వాదనలు విన్న తర్వాత అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తామంటూ కూడా ఇప్పటికే ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని వ్యక్తం చేస్తామని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.